మాలలను ఆర్థిక, రాజకీయ, సామాజికంగా అణగదొక్కే ఎస్సీ వర్గీకరణ అంశాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు తీసుకెళ్తున్నాయని, ఎస్సీల వర్గీకరణ రాజ్యాంగ విరుద్దమని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ అన్నారు. భద్రాచలం నుంచి ప్రారంభమైన మాల మహానాడు యాత్ర సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం మీదుగా దుబ్బాకకు చేరుకుంది. ధర్మారంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన మాట్లాడారు. పాదయాత్రకు దుబ్బాక, మిరుదొడ్డి, అక్బర్పేట, బుంపెల్లి మండలం నుండి మాల సంఘాల నాయకులు, ఏకలవ్య సంఘం జిల్లా నాయకులు పలువురు పాల్గొని సంఘీభావం తెలిపారు. మాలల పట్ల అగ్రవర్ణ పార్టీలు చిన్నచూపు చూస్తున్నాయని ఆరోపించారు. అబద్ధమైనది తెలుసుకోలేక పార్టీలు కూడా చెప్తారంటే నిజంగా మాలలు వాళ్ళ తెలియకాలంలో మాలలు కొద్దిగా పిల్ల ఉంటారు, మాదిగలు పాపం కష్టపడతా ఉంటారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. నిజంగానే మాదిగలు సొమ్మును పుంజుకున్నారని చెప్పి అంటారు. మేము ఒకటే చెప్తున్నాం, ఎవరి సొమ్ము ఎవరు గుంజుకోవడానికి. మాలల సొమ్ము మాదిగలు గుంజుకోలేదు, మాదిగల సొమ్మును మాలలు గుంజుకోలేదు. మాదిగలు మిగతా 57 కులాలను కూడా వాళ్ళ సొమ్మును కూడా గుంజుకోలేదు. ఇది గుంజుకోవడానికి ఇది ఆస్తులు కాదు, ఇది రిజర్వేషన్లు. ఇది రిజర్వేషన్ అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి అంతరాని కులాలు ఏవైతున్నాయో ఆ కులాలని ఎవరైతే మనల్ని ముట్టుకుంటే మైలబడిపోతారని చెప్పి అనుకుంటామో ఆ మైలబడే కులాలు ఏవైతున్నాయో ఆ కులాలన్నింటినీ కుప్పగా చేసి ఆర్టికల్ 341లో పెట్టి వీళ్ళు అందరితో సమానంగా పార్టీలకు కూడా మేము చెప్తానుకున్నాం, మాలల్ని తక్కువ చేసి మాట్లాడకండి. ఇక్కడ ధర్మాల నుంచి మేము హెచ్చరిస్తా ఉన్నాం, మాలల్ని తక్కువ చేసి మాట్లాడే పార్టీలు మీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో మాలల యొక్క ఆగ్రహానికి జరిగే పరిణామాలకు ఎవరు బాధ్యత వహించాలో ప్రభుత్వమే బాధ్యత వహించే అవకాశం ఉంటుంది. కాబట్టి పార్టీలు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇన్ని రోజులు మాట్లాడుతున్నాం, మేము సైలెంట్ గా మౌనంగా ఉన్నాం. ఇక మేము మౌనంగా ఉండాల్సుకున్నాం. ఎందుకంటే మీరు చెప్పే అబద్ధం 10 సార్లు చెప్పి దాన్ని వాస్తవంగా ఈరోజు అందరి దృష్టిలో పెట్టిళ్ళు. ఆ వాస్తవం ఏందో చెప్పడానికి మేము బయటకు వెళ్ళాం. ఉద్యోగాలలో రిజర్వేషన్ ఉండాలని చెప్పి భావించి 341 ఆర్టికల్లో ఈ 1240 కులాలని అలా చేర్చి మనకి ఈరోజు చదువుకోవడానికి, ఉద్యోగాలు చేయడానికి మనకు హక్కులు కల్పించింది. అది మాలే కానీ రెల్లి కానీ నేత కానీ ఏ కులమైనా కానీ, ఆ చిందే కానీ డక్కలు కానీ బయలు కానీ ప్రతి ఒక్కరికి ఇక్కడ తెలంగాణ మన 15% రిజర్వేషన్ ఏర్పడేసింది. ఈ 15% రిజర్వేషన్లో ఎవరు చదువుకుంటే వాళ్లకు ఉద్యోగాలు అనేది ఆ జ్ఞానాన్ని బట్టి వాళ్ళు నేర్చుకునే పద్ధతిని బట్టి వస్తుంది. కానీ మీరు చదువుకోక ఇంకోళ్ళు చదువుకోలేక ఎవరో చదువుకోరని చెప్పి మా మీద అబద్ధాలు వేసుకొని ఎవరో ఉద్యోగాలు ఎవరో గుంజుకోరని చెప్పి మాట్లాడుతున్న తీరైతుందో అది తప్పుడు ప్రచారం.